సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకి గౌరీ నారాయణి నమస్తుతే. ఈరోజు జాతకంలో కేరళ 2026 మే ఎన్నిక ఫలితాల్లో ఎవరు గెలుస్తారనేది, గెలుపు ఎవరిది? పినరాయి విజయన్ సీఎంగా 2 సార్లు గెలవడం జరిగింది. 3వసారికి హ్యాట్రిక్ కొడతాడా అనేది మనము ఈరోజు జాతక విశ్లేషణ. పినరాయి విజయన్ ఎల్డిఎఫ్ గెలుస్తుందా లేక యూడిఎఫ్ గెలుస్తుందా? లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ లేదా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ లేదా బీజేపీ, ఈ 3 పార్టీలు అక్కడ హేమహేమిగా పోటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పినరాయి విజయన్ డేట్ ఆఫ్ బర్త్ మే 24, 1945లో జన్మించడం జరిగింది పినరాయి విజయన్. అదేవిధంగా 2016, 2021 2 సార్లు గెలవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం గోచారంలో గ్రహాలు ఎలా ఉన్నాయి అనేది మనము విశ్లేషణ చేద్దాం. ఆయనది చిత్తా నక్షత్రం తులారాశి. 1, 2, 3, 4, 5, 6, 6లో శని భగవానుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం గోచారంలో శని 6లో ఉన్నప్పుడు 3, 6, 11లో ఉన్నప్పుడు 6లో ఉన్నప్పుడు శత్రువులపై విజయాన్ని ఇస్తాడన్నమాట. 3లో ఉన్నప్పుడు తన సొంతంగా కష్టపడి విజయం సాధించి దాన్ని 3లో ఉన్నప్పుడు శని ఇస్తాడు. అది 6లో ఉన్నప్పుడు శత్రువులపై విజయాన్ని సాధిస్తాడు. ఇప్పుడు శని 6లో ఉన్నాడు. 7, 8, 9, 9లో గురువు ఉండడం జరిగింది. ఎక్సలెంట్. ఇప్పుడు గోచారలో నడవడం జరుగుతుంది పినరాయి విజయన్ గారికి. కాబట్టి ఈసారి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడం జరిగింది. తన వాక్చాతుర్యం చంద్రుడు బుధుడు చంద్రుడిని చూడడం జరిగింది. కాబట్టి తన వాక్చాతుర్యంతో తను విజయం సాధించడం జరుగుతుంది. అదేవిధంగా కుజుడు శుక్రునితో కలవడం, శుక్రుడు ఉచ్చలో ఉండడము, అదేవిధంగా రవి తన నక్షత్రంలోనే ఉండడం జరిగింది. రవి ఇంట్లో గురువు ఉండడం జరిగిందన్నమాట. ఈ విధమైన జాతకం ఉండడం వల్ల ఈయనకి 3వసారి కూడా ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత ఉంటుంది. ఇప్పుడు గోచారంలో అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి 3వసారి ఆ ప్రాంతీయ పార్టీలను, చిన్న పార్టీలను తీసుకొని 3వసారి కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశము పినరాయి విజయన్కు 90% ఉంది. తర్వాత యూడిఎఫ్కి 10% ఉంది. బీజేపీకి అక్కడ లేదు. కాబట్టి కేరళ 2026 మేలో 4లో ఫలిత ఎన్నికల్లో గెలుపు ఎవరిది అంటే పినరాయి విజయన్ది గెలుపు 90%. అది మనకు జాతక విశ్లేషణ చేసేటప్పుడే కనిపిస్తుందన్నమాట. తులారాశి చిత్త నక్షత్రంలో ఉన్నప్పుడు ఇది చాలా అద్భుతమైన చిత్త నక్షత్రము కుజుంది. కాబట్టి కుజుని నక్షత్రం పైన చంద్రుడు ఉండడం, చంద్రుడి నక్షత్రమైన కుజుడు ఉన్న అది రాజకీయ జీవితం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ చిత్త నక్షత్రం మన రేవంత్ రెడ్డి గారి జాతకంలో కూడా ఉంది. కాబట్టి పినరాయి విజయన్కు మరోసారి విజయం వచ్చే అవకాశాలు 100% ఉందన్నమాట. అదేవిధంగా ఆయన జన్మించినప్పుడు శని 1, 2, 3, 4, 5, 6, 6లో కుజుడు, 6లో శత్రువులపైన విజయాన్ని ఇచ్చే కుజుడు, తర్వాత శుక్రుడు, 7లో బుధుడు, 8లో రవి ఆయస్కారకుడు. ఎవరికైనా 8లో రవి ఉంటే ఆయుస్సు చాలా ఉంటుందన్నమాట రవి. అదేవిధంగా
శని 9లో శని రావు ఉండడం, తర్వాత 11లో గురు, 11 గురువు లాభంలో ఉండడము, అది రాజకారక గ్రహము రవి ఇంట్లో ఉండడము, ఇవి జరగడం వల్లనే ఆయన చాలాసార్లు అంటే మనకు ఒక్కొక్కరికి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత ఉంటుంది, ఒక్కొక్కరికి చాలా సమయం. ఎందుకంటే కుజునికి 1 2 3 4 5 6 7 8 9 10 శని దృష్టి 10వ దృష్టితో కుజుని చూస్తున్నాడు, కాబట్టి అది లేట్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఎందుకంటే ఆయనకు 70 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత వచ్చిందన్నమాట. అదేవిధంగా గురువు కుజుని చూస్తే ఎర్లీగా మనకు ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత ఉంటుంది. అదే శని చూస్తే లేట్, అంటే మనకు చాలా ఏజ్లో చాలా లేటుగా మనకు ఏదైనా పదవి ఇచ్చే యోగ్యత చేస్తాడు. కాబట్టి గురువు ఎక్కడ దృష్టి ఉంటుందో అక్కడ లేట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈయనకు 71 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత వచ్చిందన్నమాట. ఇంత కష్టపడి అదేవిధంగా చేయడం, అదే శని రావు ఉండడం, శని చండాల యోగం మూలంగా ఉంది, శని చండాల యోగం ఉంది. అదేవిధంగా రవి తన నక్షత్రం పైనే ఉండడము, శుక్రుని ఇంట్లో ఉండడము, అదే శుక్రుడు కుజునితో కలిసి ఉండడం వల్ల ఈయనకు సీఎం యోగ్యత వచ్చింది. పినరాయి విజయన్ 3వసారి కూడా అద్భుతమైన విజయం సాధించి హ్యాట్రిక్, తన కేరళలో హ్యాట్రిక్ సాధిస్తాడు అనేది ఈయన జాతకం చెప్తుంది. అదేవిధంగా ఎల్డిఎఫ్ ఈసారి బాగా 30 నుంచి 40% ఓట్లు మెజార్టీతో దగ్గరికి వస్తుందన్నమాట. అదేవిధంగా బీజేపీ కూడా 10% వరకు గెలిచే అవకాశము, 10% అక్కడ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశము ఉంది. అదేవిధంగా 90% అంటే 100%లో 60% పినరాయి విజయానికి వస్తే దాంట్లో 30% యూడిఎఫ్ బీజేపీకి వస్తుంది, కాంగ్రెస్కి వస్తుంది. తర్వాత బీజేపీకి ఒక 10% వస్తుంది మనము ఎలక్షన్ రిజల్ట్ చూసినప్పుడు. కానీ ఆ చిన్న పార్టీలను కూడా కలుపుకొని పినరాయి విజయన్ గారు ఇంకోసారి 3వసారి కూడా ముఖ్యమంత్రి అయి తన హ్యాట్రిక్ని సాధించే గెలుపు ఉందన్నమాట. ఇప్పుడు గోచారంలో చూస్తుంటే మనకు ఈ విధమైన జాతక విశ్లేషణ చేయడం జరిగింది. ఇది ఓన్లీ గ్రహాలను పట్టే, వ్యక్తిగతంగా ఏం చెప్పడం లేదు. గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అతనికి ఏ అధికారాలు ఇస్తాయనేది మనము చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది కేరళ ఎన్నికల విశ్లేషణ గురించి చేసుకుందాం. ఇంతకుముందు మనము తమిళనాడు విశ్లేషణ చేయడం జరిగింది, తర్వాత పశ్చిమ బెంగాల్ విశ్లేషణ చేయడం జరిగింది. ఇప్పుడు 3 కేరళ విశ్లేషణ చేయడం జరుగుతుందన్నమాట. ఇది మనము మే 4వ తారీఖు రిజల్ట్ వచ్చినప్పుడు ఈ జాతకం ఎంత శాస్త్రీయబద్ధంగా ఉందో అనేది మనము వివరంగా తెలుసుకుందాం.